తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి జ్యుడిషియల్ కమిషన్ విచారణ చేస్తోంది. ఇవాళ టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజులను కమిషన్ విచారించనుంది. తొక్కిసలాట ఘటనపై వీరిద్దరి స్టేట్మెంట్స్ను మరోసారి రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే 13 మంది టీడీపీ సిబ్బందికి, 16 మంది టీటీడీ విజిలెన్స్ అధికారులు, 40 మంది పోలీసులకు జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. టీటీడీ మాజీ జేఈఓ గౌతమి, గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, డీఎస్పీ రమణకుమార్తో పాటుగా టీటీడీ ఉద్యోగులు కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి జ్యుడిషియల్ కమిషన్ విచారణ చేస్తోంది. ఇవాళ టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజులను కమిషన్ విచారించనుంది. తొక్కిసలాట ఘటనపై వీరిద్దరి స్టేట్మెంట్స్ను మరోసారి రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే 13 మంది టీడీపీ సిబ్బందికి, 16 మంది టీటీడీ విజిలెన్స్ అధికారులు, 40 మంది పోలీసులకు జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. టీటీడీ మాజీ జేఈఓ గౌతమి, గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, డీఎస్పీ రమణకుమార్తో పాటుగా టీటీడీ ఉద్యోగులు కమిషన్ ఎదుట హాజరు కానున్నారు.